ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. వాసుదేవాయ వాసుదేవాయ హరయే హరయే పరమాత్మనే ప్రణతక్లేశ క్లేశ నాశాయ నాశాయ గోవిందాయ నమో నమః. నమో నమః. గోవిందేతి గోవిందేతి సదా నామ సదా గోవిందేతి గోవిందేతి సదా జప సదా జప గోవిందేతి గోవిందేతి స్మరన్ నిత్యం స్మరణ నిత్యం సర్వ దుఃఖౌఘ సర్వదుఃఖం నాశనం. నాశనం. సత్యాత్మతీర్థ గురు పరబ్రహ్మ కంస మహారాజు యొక్క ఇద్దరు భార్యలు, ఒక భార్య పేరు అస్థి, ఒక భార్య పేరు ప్రాప్తి. ఇద్దరు భార్యలు. వీళ్ళు ఎవళ్ళంటే, ఈ ఇద్దరు భార్యలు కంస మహారాజు యొక్క భార్యలు ఎవళ్ళంటే జరాసంధుని యొక్క కుమార్తెలు వీళ్ళు. ఇప్పుడు మనం మగధ రాజ్యము, అప్పుడు బీహార్. జరాసంధుని యొక్క కుమార్తెలు వీళ్ళు. మొగడు చచ్చిపోయాయి, కంసుని చంపేసే కదా కృష్ణ పరమాత్మ. నిలవడానికి వీళ్ళిద్దరు. వీళ్ళు ఏం చేసిందంటే, మేము ఇక్కడ ఎందుకు ఉండాలి, అట్లా అయినా కానీ కృష్ణ పరమాత్ముడు అన్నాడు, అమ్మ మీకు ఇచ్చే గౌరవం మీకు ఇవ్వబడుతుంది, మీకు ఉన్నటువంటి రాణివాస సౌకర్యాలు ఏమేమి ఉంటానో అవన్నీ మీకు అన్నాడు. అయినా వాళ్ళందరూ భర్తలేని జీవితం మాకు ఇక్కడ ఎందుకు, ఇక అత్తారింట్లో మేము ఉండాలి, మేము తల్లిగారింటి పోతామని చెప్పేసి జరాసంధుడు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క గిరివ్రజపురం అనేటువంటి ఊరుకు వెళ్ళడం జరిగింది, ఆ నగరంకి. జరాసంధుడు అరుచుకున్నాడు, అమ్మా ఏమైంది మరి, మీకు గిట్టెట్లా వచ్చిండ్రు మీరు తెల్ల చీర కట్టుకొని, బొట్టు గాజు సుమంగళి స్త్రీలకు ఏమేమైతే ఉంటాయో, పువ్వులు బొట్టు గాజు మట్టెలు మంగళసూత్రం ఈ 5 చిన్నాలు లేకుండా మీరు వచ్చిండ్రు, ఏమైంది అంటే, నానా ఏం చెప్పాలి, గోపాల బాలుడట వచ్చిండు, మా భర్తను చంపిండు, మా భర్తనే కాదు మా భర్త తమ్ముళ్ళని కూడా చంపిండు. ఆశ్చర్యపడ్డాడు ఆ యొక్క జరాసంధుడు. వాడు మహారాక్షసుడు, వాడు బహల్లీకుని కుమారుడు, వాడి తండ్రి పేరు బహల్లీకుడు. వాడు పుట్టినప్పుడు ఏమైందంటే, ఒక పక్క ఒకసారి పుట్టింది, ఇంకో పక్క ఇంకోసారి పుట్టింది. ఒకసారి పుట్టలేదు, 2 భాగాలు పుట్టినాయి మనిషి, ఈ సగం. ఎవరినైతే పూర్వకాలంలో ఏముంటాయంటే, ఇప్పుడు డాక్టర్లు అయ్యారు కానీ మంత్రసాధనలు ఉంటుండే. అప్పుడు ఆ మంత్రసాధన చూసింది, 2 పక్కలు పుట్టినాయి, ఒక పక్క కుడి బందుకు ఒక పక్క, ఎడమ బందుకు ఒక పక్క, ఎందుకు వీడు చచ్చిపోయిన వాడు పుట్టిండు అని చెప్పేసి వాడిని తీసుకుపోయి చెత్త కుప్ప మీద పడేసింది ఆ పిల్లాడిని. ఆకాశం లోపల జర అనేటువంటి రాక్షసి సంచరిస్తుంది. ఆ సమయం లోపల చూసింది, ఆహా వీడు పిల్లడు, వీడు ముందర ఎంతో గొప్పవాడు అయిటోడు ఉన్నాడు అని చెప్పేసి తన మాయాశక్తితోని ఆ 2 భాగాలను అంటించింది. జరా అనేటువంటి రాక్షసి చేత సంధింపబడినటువంటి వాడు, కల్పబడినటువంటి వాడు కాబట్టి వాడు జరాసంధుడు అని పేరు పెట్టింది. వాడు అని కలిపింది ఎవరిదంటే జరా అనే రాక్షసి. మహావిక్రముడు, పరాక్రమశాలి, అంత గొప్పవాడు ఎవడు లేడు రాక్షసులల్లా. అటువంటి జరాసంధుడు బిడ్డలను కంసుడికి ఇచ్చిండు, వీడు రాక్షసుడే. అస్థి ప్రాప్తి అనేటువంటి 2 బిడ్డలను. వాళ్ళన్నారు, నాన్న ఆ గోపాల బాలుడట దేవకి నందనుడు వచ్చి చంపేసిండు, ఇట్లా జ్ఞానలుడే అవుతాడు వర్తకు మాకు, అయినా కానీ మా అమ్మని చంపిండు. ఒక్కసారి పట్టలేని ఉక్రోషంతోనే అరిచిండు. ఆ యాదవులు ఎంత గర్విష్ఠులు, వాళ్ళను లేకుండా చేస్తా ఈ భూమి మీద. యాదవుల యొక్క రాజధాని
ఏదైతే ఉన్నదో ఆ మధుర నగరము దాన్ని భూమి మీద లేకుండా చేస్తా, నేను యుద్ధం కోత వాళ్ళ మీదకి. ఆ కృష్ణ బలరాముడు ఎవళ్ళైతే చంపినరో నీ మొగడిని వాళ్ళని మట్టు పెట్టకపోతున్నట్టు నేను మనిషినే కాదు అని చెప్పేసి 23 అక్షోహిణుల సైన్యమును జత చేసుకున్నాడు. వాడి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరినీ సోప తెచ్చుకున్నాడు. 23 అక్షోహిణుల సైన్యం. ఆ సైన్యంతో మధురా నగరం మీదకి దండెత్తింది వచ్చాడు. పూర్వకాలం లోపల ఎట్లా ఉండే అంటే ఇప్పుడు కదా పాకిస్తాన్ ఎవడో వచ్చి మొత్తం ఊళ్ళ మీద బాంబులు వేస్తే అప్పుడు కాదు. అప్పుడు ఒక రాజ్యం ఉండే అంటే ఆ రాజ్యముకు అవతల ఒక పెద్ద స్థలం ఉంటుండే, గ్రౌండ్ లాగా. అక్కడ యుద్ధం చేస్తుండే రాజులు, ప్రజలకేమి హాని కాకపోతుండే. గెలిచినోడికి రాజ్యం. అట్లా ప్రజలు చావవద్దు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం అని అంటారు చూడు, కురుక్షేత్రం అనేటువంటిది ఒక పెద్ద గ్రౌండ్. అక్కడ చేసిన యుద్ధం, అంతేగాని ఊళ్ళలో వేయలేదు యుద్ధాలు. అట్లా ఉండే. కృష్ణ పరమాత్ముడికి పంపించిండు తాకీదు, ఫలానాడు వస్తున్నా తయారుండు. 23 అక్షోహిణుల సైన్యంతో రాక్షస సైన్యంతో వస్తున్నా, వట్టి వట్టుడు గారు రాజులు కూడా తయారుండు. నువ్వు చిన్న మధుర నగరం 2-3 అక్షోహిణుల సైన్యం, 23 అక్షోహిణుల సైన్యం, రాక్షస రాజులు వాళ్ళు బలాఢ్యులు వస్తున్నారు. ఎట్లా యుద్ధం చేయాలి? ప్రజలందరూ వచ్చి కృష్ణ ఎట్లా ఇక యాదవ జాతిని నాశనం చేస్తా అని వాడు పథకం చేసిండు. వాడు జరాసంధుడు. ఎట్లా మీరేం భయపడకుండా అన్నాడు. స్వామికి స్వర్గము నుంచి 2 రథాలు పంపించిండు ఇంద్రుడు, బంగారు రథాలు, తెల్లని గుర్రాలు కలిగినటువంటి బంగారు రథాలను ఇంద్రుడు పంపించిండు. రాత్రి తెల్లారి యుద్ధం అయ్యేటుంటే ఒక రథం మీదనేమో గరుడ ధ్వజం ఉన్నది. ఆ గరుడ ధ్వజం ఉన్నటువంటి రథం ఏమో కృష్ణ పరమాత్ముడి కోసము, తాళ వృక్షము యొక్క ధ్వజం ఇంకోటి ఉన్నది, తార చెట్టు. ఆ తాళ వృక్షము ధ్వజం ఉన్నటువంటిదేమో బలరాముడి కోసము పంపించిండు. ఆ రథం లోపల అన్ని రకాలైనటువంటి ఆయుధాలను పెట్టిండు ఇంద్రుడు. రకరకాలైనటువంటి ఆయుధాలు, దేవతలు వాడేటువంటి ఆయుధాలను పెట్టి పంపించిండు. బంగారు రంగు లోపల దిగుతున్నాయి. స్వర్గంకి వెళ్ళి వచ్చి ఒక మధురా నగరం లోపల ఉన్నోళ్ళంతా చూసి ఇంత అదృష్టం ఇది, మా కృష్ణ పరమాత్ముడు ఉన్నది మాకైతే డోకా లేదు అని చెప్పేసి సంతోషపడ్డారు వాళ్ళు. తెల్లారింది, యుద్ధం చూడాలి అనేటువంటి కుతూహలం వచ్చింది ఈ వీళ్ళకు, ఊరోళ్లకు. ఎట్లా ఉంటది చూద్దాం. పెద్ద సైన్యమే, రాక్షస రాజులైరి, వీళ్ళేమో గొల్ల పిల్లలైరి. ఎట్లా చేస్తారు యుద్ధం? 8 సంవత్సరాల బాలుడు, 8-9 సంవత్సరాల బాలుడు, వీళ్ళు ఎట్లా చేస్తారు యుద్ధం చూద్దాం అనేటువంటి విషయంతో గుట్టల మీద చెట్ల మీద ఎక్కిండ్రు మీదికి. మధ్యంతా చూసిండ్రు. వీళ్ళ యుద్ధం చూసేందుకు దేవతలు వచ్చి ఆకాశం లోపల నిలబడ్డారు. స్వర్గలోకం నుంచి నిలబడ్డ తర్వాత యుద్ధం చాలా అయింది. ఆ 23 అక్షోహిణుల సైన్యం ఏదైతే ఉన్నదో వీళ్ళందరినీ చుట్టుముట్టిన, మొత్తం బలరామకృష్ణులతో ఇంక్లూడింగ్ అందరు వీళ్ళ సైన్యం చుట్టుముట్టే ఆ మంది 23 అక్షోహిణుల సైన్యం మందికి దుమ్ము అనేటువంటిది మేఘం లెక్క లేసి ఎవళ్లకు ఏమి కలవడకుండా అయిపోయింది. నల్లగా కర్కశకాయులైనటువంటి రాక్షసులు వచ్చారు. ఎట్లా చంపాలి మనం? ఒకసారి కృష్ణ పరమాత్మ శార్గము, నారాయణమూర్తి లోపల చేతిలో ధనుసు ఉంటుంది కదా, శార్గాయుధ వాణి అంటారు. నారాయణ భగవానుడు చేతి లోపల ఉన్నటువంటి ధనుసును స్మరణ చేసిండు. వైకుంఠంకి వెళ్ళి వచ్చింది ఆ యొక్క శార్గం అనేటువంటి ధనుసు. అమ్ముల పొల నుంచి వేసి అక్షయ తృతీయాలతో కృష్ణ పరమాత్ముడు బాణాలు వేస్తున్నాడు. ఒక్క బాణం వేస్తే అది ఎటువంటి ధనుసు అంటే 10,000 అన్నాడు.
ఒకటే బాణం చదివించిన పరమాత్ముడు 1,00,000 బాణాలు వెళ్తున్నాయి ఆయనకి, కంటిన్యూగా వెళ్తుంటూనే పోతాయి. ఇప్పుడు ఈ స్టెన్ గన్ ఇప్పుడు ఎట్లయితే వాడు చార్జ్ చేసి పట్టుకుంటాడో ఆ బుల్లెట్ ఎట్లా వెళ్ళిపోతాయో అట్లా బాణాలు పోతూ ఉన్నాయి ఆ శార్గ ధనుసు నుంచి. స్వామి వారి ఆ విధంగా యుద్ధం చేసి ఆ 23 అక్షోహిణుల సైన్యమును చెల్లా చెదురు చేసిండు మొత్తం అంతా. ఒకళ్ళ చేతులు తెగిపోయినాయి, ఒకళ్ళ కాళ్ళు తెగిపోయినాయి, ఒకళ్ళ ముండేలు తెగిపోయినాయి, రక్తం ఏరులై పారింది. ఆ యుద్ధం చూసినందుకు భయంకరంగా ఉన్నది యుద్ధము, కృష్ణ పరమాత్ముడు చేసినటువంటి యుద్ధము. ఒకరికి బలరాముడు ఆ యొక్క నాగలి ఆయుధం దాంతో అందరిని చంపేసిండు. దాదాపు ఒక 2 గంటలు 2-3 గంటలలోనే 23 అక్షోహిణుల సైన్యమును అంతా చెల్లా చెదురు చంపేసి మొత్తం అందరు చచ్చిపోయింది మొత్తం. అప్పుడు ఆ జరాసంధుడు ఒకడు పట్టుబడ్డాడు, కలముతోని ఒక్క దెబ్బ వేసిండు, ఆ నాగలితో వేసిండు బలరాముడు. వాడు కింద వచ్చి పడ్డాడు, వాడిని చంపేస్తా అని లేచిండు బలరాముడు. ఆగు అన్నయ్య, వాడిని చంపకు అని అన్నాడు కృష్ణుడు. వీడు శత్రువు కృష్ణ మనకు, వీడు బతికినన్ని దినాలు రుణశేషము, అగ్నిశేషము, శత్రుశేషము, ఇవి 3 మంచివి కావని చెప్తుంది శాస్త్రము. రుణశేషం అంటే ఏంటిది? ఒకరికి బాకీ ఉన్నాం, అప్పు వాడు 100 రూపాయలు మనం బాకీ పెట్టినామనుకో, వాడు 1000 రూపాయలు చేస్తారు తెల్ల. అగ్నిశేషము ఇంతగా కడమే ఉన్నది కదా అని అన్నామనుకో, అది మొత్తం గుట్టంత మొత్తం ఊర్లు కాలి పడేస్తుంది. రుణశేషం, అగ్నిశేషం. శత్రుశేషం, వీడు ఒకటే కదా మిగిలింది కదా, పోనీ అని విడిచిపెట్టాం అనుకో, వాడు మళ్ళా మంది జమ వేసుకొని యుద్ధానికి వస్తాడు. శాస్త్రం చెప్తున్నది. అలానే ఎవరికల్లా వద్దురా, వద్దన్నయ్యా, వాడిని వదిలిపెట్టు, నువ్వు వాడితో పనున్నది ముందరా అని అన్నాడు కృష్ణ పరమాత్ముడు. మరి ఎందుకన్నాడు కృష్ణ పరమాత్ముడు? వాడు మొత్తం యాదవ జాతిని మొత్తం నాశనం చేస్తా అని లేకుండా చేస్తా భూమి మీద అన్నోడిని మరి ఎందుకు వదిలిపెట్టిండు అంటే ఇక్కడ ఒక కథ ఉన్నది. దుర్యోధనుడు, భీముడు, కీచకుడు, బకాసురుడు, ఈ యొక్క జరాసంధుడు, వీళ్ళను పంచభీములు అంటారు. సమానమైనటువంటి బలం ఉన్నది వీళ్లకు. కానీ ఒక శాపం ఏమున్నది వీళ్లకు, ఎవడైతే మొదటి చంపుతాడో ఒకడిని వారి చేతులనే అందరు చేస్తారన్న శాపం ఉన్నది. భీముడి చేతులు రావాలి వీడు. ఎందుకు? అథవా వీడిని జరాసంధుడు భీముడికి ఇట్లా చంపితే అందరిని చంపేస్తాడు, మిగిలిన అందరినీ భీముడే చంపుతాడు కాబట్టి, దుర్యోధనుడిని కూడా చంపుతాడు కాబట్టి వీడు జరాసంధుడిని ముందర వచ్చేటువంటి మహాభారత యుద్ధం ఏదైతే ఉన్నదో అలా దుర్యోధనుడు చావాలంటే ఇప్పుడు వీడు మనం చంపవద్దు, వీడిని మనం చంపినామనుకో ఆ ఛాన్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఛాన్స్ను భీముడికి ఇచ్చి ధర్మం నిలబెట్టాలి, పాండవులకు విజయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణ పరమాత్ముడు ఏమంటే వాడిని వదిలిపెట్టు అని చెప్పాడు. వాడిని వదిలేసిండు, వాడు వెళ్ళిపోయాడు. మళ్ళా మొక్కుకుంటూ ఆ జరాసంధుడు మళ్ళా రాకుండా ఉంటాడా? మళ్ళా 23 అక్షోహిణుల సైన్యంను తీసుకొని వచ్చిండు. మళ్ళా ఇట్లా ఎన్నిసార్లు దండెత్తిండయ్యా అంటే 17 సార్లు దండెత్తిండు మధురా నగరం మీద, కృష్ణ పరమాత్ముడి మీద. 17 సార్లు వచ్చినట్టు ఓడేసి వాడిని ముఖం అంత నల్ల ముఖం చేసి పరమాత్ముడు వెళ్ళగొట్టిండు, కానీ వాడిని సంహారం చేయలేదు. ఎందుకు? ముందర ధర్మ సంస్థాపన జరగాలంటే, దుర్యోధనుడు కలిపురుషుడు అవతారం వాడు చావాలంటే భీమసేనుడు చేతులు చావాలి. వాడు భీమసేనుడు చేతుల జరాసంధుడు చేస్తేనే ఇది సాధ్యమవుతుందన్న ఉద్దేశంలో పరమాత్ముడు వాడిని 17 సార్లు తప్పు చేసినా కానీ పరమాత్ముడు వాడిని వదిలిపెట్టిండు. వాడ అలసిపోయిండిగా. ఈ బలరామకృష్ణుల మీద జయించుడు ఇంద్రుడికి కూడా సాధ్యపడది. ఇక నేను వీళ్ళతో కొట్లాడా అడవికి వెళ్ళిపోతా, నేను శివభగవానుడు గురించి తపస్సు చేసుకొని మోక్షంలో పొందుతాను, అయిపోయిందిగా ఇక్కడితోటి అని చెప్పేసి వాడు నారసింహం కట్టుకొని అడవికి వెళ్తా టైం లోపల ఆ యొక్క శిశుపాలుడు అనేటువంటి ఇంకో రాక్షసుడు ఉంటాడు. వాడు మేనలుడు వర్తనే కావాలి కృష్ణ పరమాత్ముడికి.
శిశుపాలుడు, దంతవక్తుడు, రుక్మి వీళ్ళందరూ ఏం చేస్తారు? దుర్బోధనలు బోధించడం వాళ్ళు వీటి దగ్గరికి వస్తారు. ఏం జరాసంధ మహారాజా, నువ్వు పిసోడువా? సమయం అని రెండు ఉంటాయి. సమయం అంటే ఏంటిదంటే మంచి సమయం, అసమయం అంటే ఏంటిదంటే చెడు సమయం. నీకు చెడు సమయం నడుస్తున్నాయా? నీకు గ్రహచారం మంచిగా లేదు, అందుకోసం నువ్వు ఓడిపోతే నువ్వు బలం లేనోడు అయిపోతావా? ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావు? పిచ్చికి ఇట్లా పట్టింది దానికి. మనం అందరం ఒకటవుదాం, ఒకటై కృష్ణుడిని మళ్ళా ఓడిద్దాం, నువ్వు భయపడకు అని చెప్పేసి ఆ అడవికి ఓటోడిని తపస్సు చేసుకుని ఓటోడిని ఆపేసి వాడిని మళ్ళా తఖ్త మీద కూర్చుండబెట్టిండ్రు. కూర్చుండబెట్టినాక అందరు కలిసి యోచన చేసిండ్రు, కృష్ణ పరమాత్మని ఎట్లా ఓడియాలి, మధురను ఎట్లా కైవసం చేసుకున్నాలి, యాదవ జాతిని ఎట్లా నిర్మూలన చేయాలి అనేటువంటి ఆలోచన చేసిండ్రు. ఆలోచన చేస్తే అందులోపల శిశుపాలుడు ఒక విషయం చెప్పిండు జరాసంధుడికి. ఏం చెప్పిండంటే, కృష్ణ పరమాత్మను ఓడించుడు సాధ్యపడేటువంటి విషయము కాదు. మరి కృష్ణ పరమాత్మను ఓడి వాళ్ళంటే ఎవడు? బ్రహ్మ చేత వరం తీసుకున్నాడు కావాలి. మరి కాలయవనుడు అనేటువంటి ఒకడు ఉన్నాడు రాక్షసుడు. వాడు బ్రహ్మ చేత వరమును పొందిండు. ఏమని? ఏ యుద్ధం లోపల గాని ఎవడి చేత చావు లేకుండా వాడు వరమును పొందిండు. వాడిని ఇట్లా వెంబడి పెట్టుకొని పోతున్నా కృష్ణుడే కాదయ్యా, దేవేంద్రుడు వచ్చినా కనుక వెళ్ళేట్టుగా యుద్ధం లోపల మనం శభాష్ అన్నాడు. మంచిగా యాద్ చేసినవరా, కాలయవనుడు ఎవడు కాదు, నాకు నేస్తమే అని చెప్పేసి కాలయవనుడిని విలంపించడు. కాలయవనుడు అన్న వచ్చినాక అన్నాడు, ఏమిది, ఏం సంగతి, నన్ను విలంపిన ముచ్చట ఏమిది? వాడి దగ్గర రాక్షస సైన్యం కావాల్సింది ఉన్నది. కాలయవనుడి దగ్గర ఎట్లా ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఇట్లా కృష్ణయ్యను మట్టు పెట్టాలి, మధురా నగరం మొత్తం సాఫ్ చేయాలి, ఎవడు ఉండవద్దు అక్కడ మధురా నగరం లోపల, యాదవ వంశంను నిర్మూలన చేయాలి అనేటువంటి రామ కూర్చుందా, యాదవ వంశమును నిర్మూలన చేయాలి, ఇది మంచిది అన్నాడు వాడు. వాడికి మరి ఎట్లా తెలుసు కృష్ణుడు ఆ యొక్క కాలయవనుడికి అంటే? కృష్ణుడికి ఎట్లా తెలుసు అంటే, నారద మహాముని ఒకసారి అన్ని దేశాలను జరుపుకుంటూ ఆ కాలయవనుడు పరిపాలించే రాజ్యం పోయే వరకల్లా ఏం జరిగింది? అప్పుడు నేను బ్రహ్మతోని వరాలు పొందిన నారద, నన్ను ఓడించేటోడు ఎవడు లేడు అని అన్నాడు. నిన్ను ఓడించేటోడు ఎవడు లేడు కాదు, నిన్ను ఓడించేటోడు పరమాత్ముడు ఉన్నాడు. ఈ కలియుగం లోపల, ఈ ద్వాపర యుగం లోపల నారాయణమూర్తే వచ్చిండు, శంఖచక్ర గదాధారి రాలేదు కానీ కృష్ణ పరమాత్మ అయి పుట్టిండు దేవకి వసుదేవులకు, ఆయనను జయించు, అజితుడు ఆయన అన్నాడు. అజితుడు అంటే ఏంటిది? ఎవడితోని జయింప శక్యం కాని వాడు. జిత అంటే జయించుడు, అజిత అంటే జయింప శక్యం కానుడు. ఆయనను జయించినోడు ఎవడు లేడు. నేను కృష్ణుడికి ఓడించి చూపిస్తా అని ఛాలెంజ్ చేసిండు నారద మహామునితోని. అప్పుడు అంటున్నాడు ఈ విదర్భ దీని రాజుతోని, ఏముడు మన జరాసంధుడితో అంటున్నాడు, మగధ రాజుతోటి, నేను ఛాలెంజ్ చేసిన ఇంతకు ముందు నారద మహామునితోని, కృష్ణుడిని ఓడించి చూపిస్తా యుద్ధంలో అని, నేను కూడా వస్తా మీతోటి అన్నాడు. అయితే ఒక దిక్కుకెళ్ళి వీళ్ళందరూ శిశుపాలుడు వాళ్ళంతా రాజులు, చూడుండ్రి ఎంత కష్టమైంది. ఒక దిక్కుకెళ్ళి జరాసంధుడు, ఒక దిక్కుకెళ్ళి ఈ కాలయవనుడు, ముగ్గురు దండెత్తిండ్రు కృష్ణ పరమాత్ముడు ఉండేటువంటి మధురా నగరం మీద. మూడు దిక్కులకి వెళ్ళి వచ్చిండ్రు, చుట్టుముట్టుదాం, ఓడిద్దాం, కృష్ణుని ఓడివ్వాలి, అది బందీ చేయాలి, జైల్లో వేయాలి. కృష్ణుడికి తెలిసింది కాలయవనుడు వచ్చిండు. బలరాముడు అడిగిండు, వాడిని చంపలేమా మనం? సుదర్శన చక్రం తీసినంటే వాడు తలకాయ ఎగిరిపోతారా, వాడు చచ్చిపోతాడు. కానీ ఇక్కడ ఏమున్నది?
బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరమును అపహాస్యం చేసినట్టు అవుతుంది. బ్రహ్మదేవుడి గౌరవం ఏముంటది? యుద్ధం లోపల మరణం లేకుండా వరం ఇచ్చిండు వాడికి. బ్రహ్మదేవుడు ఇచ్చేత ఏం కాపాడుతాడు? ఇక పరమాత్ముడే తీసేసిండు వాడు. పరమాత్ముడే పుట్టించిండు బ్రహ్మదేవుడిని నాభికమలం నుంచి. అధికారం ఇచ్చిండు ఒకటి, సృష్టికర్తమని. మన పరమాత్మనే వాడి అధికారం పక్కకు పెడితే నువ్వు ఒకటి పెట్టుకున్నావు, నీ దుకాణంలో ఒకటి అధికారం ఇచ్చినావు, పక్కకు పెట్టేసినావు వాడిని. వాడు విలువ ఏముండే? అది పద్ధతి కాదు అన్నాడు. ఏమిది? నేను కాలయవనుని చూసుకుంటా, కృష్ణ పరమాత్ముడు అన్నాడు. కాలయవనుని నేను చూసుకుంటా, మీరు అందరూ బలరామ ఆ పక్కకు ఉన్నటువంటి రాక్షసులను నువ్వు అడుగు, నువ్వు యుద్ధం చేయి వాళ్ళతో, మంచిది అన్నాడు. బలరాముడేమో ఈ జరాసంధుడు, శిశుపాలుడు వీళ్ళందరూ ఎవరైతే వచ్చిండో వాళ్ళతో యుద్ధం చేసిండు. కృష్ణ పరమాత్ముడు మాత్రము ఈ కాలయవనుడితో యుద్ధం చేసిండు. యుద్ధం మొదలయ్యే టైం కృష్ణ పరమాత్ముడు ఏం చేసిండు? రథం మలిపిండు, ఉల్టా మొదలు పెట్టాడు. ఆ యొక్క యుద్ధ భూమిని వదిలి కృష్ణుడు నాకు భయపడి పారిపోతున్నారు రథం మీద అని చెప్పేసి వాడు పడ్డాడు, రథం మీద వెంబడి పడ్డాడు. కృష్ణ పరమాత్ముడు వెంబడి వేగంగా రథం పోతున్నది. ముచికుందపురము అనేటువంటి ఒక ఊరు ఉండే. ఇప్పుడు మనం బిచ్చుకుందా అంటున్నాం దాన్ని, అది బిచ్చుకుందా కాదు, ముచికుందపురము. అక్కడ గుహ లోపల ముచికుందుడు అనేటువంటి మహాముని తపస్సు చేసుకుంటుంది ఎన్నో యుగాల నుంచి. ఎందుకోసం చేసిండే మన తపస్సు? కేవలం విష్ణు పరమాత్ముడు యొక్క దివ్యమైనటువంటి చతుర్భుజం శంఖ చక్ర గదా పురుషుడిని చూడాలి అనేటువంటి తపనతోటి చేసింది. ఈ శరీరం మీద ఆయన ధ్యాస లేదు, ఎన్నో ఏళ్ళ తిండి లేదు, తిప్పలేదు, ఇట్లా గోడకు ఒరిగి శరీరం శల్యమైపోయింది. ఎన్ని నెలలు ఉంటుంది? ఇంటనే ఉంటది ఈ శరీరం. ఆ విధంగా తపస్సు చేసుకుంటుంది. ఎక్కడ బీహారు, ఎక్కడ ఉత్తరప్రదేశ్, ఎక్కడ ఈ మన తెలంగాణ లోపల ఉన్నటువంటి ముచుకుందపురము, అక్కడికి వచ్చిండు కృష్ణ పరమాత్ముడు రథం మీద. చూడండి, ఇంద్రుడు ఇచ్చినటువంటి ఆ రథం ఎంత, 7 గుర్రాల బంగారు రథం, గాలినే గురుడు. అవి ఇట్లా ఫ్లైట్ పోయినట్టు భూమి మీద ఉరికినట్టు కాదు. వాడు కాలయవనుడు ఏం తక్కువ కాదు, రాక్షసుడు. కృష్ణ పరమాత్ముడు ఎంత వేగంతో పోతే వాడంత వేగంతో వెంబడబడ్డాడు. ఆ గుహ ముందర రథం ఆపిండు కృష్ణ పరమాత్ముడు, గుహలకు వెళ్ళిపోయిండు. ఆహా, నువ్వు గుహలకు పోయినావని చెప్పేసి ఆ కాలయవనుడు కూడా ఏం చేసిండంటే గుహలకు వెళ్ళిపోయాడు. పచ్చటి వస్త్రం ఏదైతే ఉన్నదో కృష్ణ పరమాత్ముడి మీద ఉత్తర్యము ఆ మహాముడి మీద కప్పిండు. అక్కడ చాటుకు దాక్కున్నాడు గుహ లోపల. వచ్చిండు కృష్ణ పరమాత్ముడు అయితే పచ్చడి కప్పుండే, ఈ వీడి మీద పచ్చడి ఉన్నది అని చెప్పేసి కాలితోని ఆ మహారుషుని ఒక్కసారి ఆ కాలయవనుడు తన్నేసి ఆ ఉత్తరి ఉప్పుని చేసిండు. దొంగ, ఇక్కడ దాక్కుంటావా? నన్ను అంత దూరంకి వెళ్ళి తప్పించి ఇక్కడ నువ్వు దాక్కుంటావా? చూడు నేనేం చేస్తాను, చంపుతా అన్నాడు. తపస్సంపన్నుడు, ఎన్నో యుగాల నుంచి పాపం ఆయన ఋషి తపస్సు చేస్తున్నాడు. నన్ను ఎవడదన్నరా అని ఒక్కసారి కోపంతో క్రోధంతో చూసిండు. ఇట్లా ఆ శక్తి ఏదైతే తపశక్తి ఉన్నదో అగ్ని వెలువడ్డది ఆ కన్నులకెళ్ళి, ఆ ముచుకుంద మహాముని కన్నులకెళ్ళి. ఆ అగ్ని వచ్చి ఆ రాక్షసుని కాల్చేసింది. కాలయవనుడు కాలి బూడిద అయిపోయిండు. ఆ విధంగా సంహారం చేపించిండు కాలయవనుని పరమాత్ముడు. పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని అడిగిండు, అయ్యా మరి కృష్ణ పరమాత్ముడు చంపకపోతుండే, కృష్ణ పరమాత్ముడు చంపకపోవడం ఏమిటయ్యా? ఈ మొత్తం బ్రహ్మాండ సృష్టికర్త ఆయన, తలుచుకుంటే బ్రహ్మాండం అంతా సముద్రంలో ముంచేసి లేకుండా చేసేటువంటి శక్తిమంతుడు ఆయన, చంపవచ్చు. కానీ బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను మీరకుండా గౌరవం ఇచ్చి బ్రహ్మదేవుడికి ఆ యొక్క ముచికుందుడు అనేటువంటి మహాముని యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో, అగ్గి కళ్ళకి వెళ్ళినటువంటి అగ్గి, దాని ద్వారా సంహారం చేపించిండు ఆ కాలయవనుడు అనేటువంటి రాక్షసుని కృష్ణ పరమాత్ముడు. ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ హతం చేసిండు బలరాముడు. మళ్ళా ఏడ్చుకుంటూనే ఆ వాడు వెళ్ళిపోయాడు. వాడు జరాసనుడు వాళ్ళంతా రాలిపోయాడు ఆ బలరాముడు జాతికి తట్టుకోకుండా.
వచ్చే వారము ద్వారకా నగర నిర్మాణం ఎట్లా చేసిండు పరమాత్ముడు. ఇక ఊరికే అంత యుద్ధాలకు వస్తున్నారు. మధురా నగరం లోపల ప్రజలకు రక్షణ లేదు కాబట్టి ప్రజలకు రక్షణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ద్వారకా పట్టణమును ఆ నడి సముద్రం లోపల ఎట్లా కట్టినటువంటి విషయాలను మనము వచ్చే వారం తెలుసుకుందాము. లోకా సంస్థ జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్.